Hi, this is Dr. Swapna, working as Zoology Lecturer in Sir CRD College for Women, Elur. Today I am going to discuss the principles of feeding in poultry that comes in poultry feed management in Unit 2. That is, the title of the paper is Animal Husbandry. So, coming to the principles of feeding in పౌల్ట్రీ. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫీడింగ్ ఇన్ పౌల్ట్రీ అంటే ఏంటి? కోళ్ల పెంపకంలో పాటించవలసినటువంటి ఆహార నియమాలు. కోళ్ల పెంపకంలో పాటించవలసినటువంటి ఆహార నియమాలు. సో కమింగ్ టు ద ఇంట్రొడక్షన్కి వచ్చేటప్పటికి మనకి హియర్ ఇండియా ర్యాంక్స్ థర్డ్ ఇన్ ఎగ్ ప్రొడక్షన్ whereas fourth in broiler production. సో ఇండియా ఎగ్ ప్రొడక్షన్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది, whereas ఫోర్త్ ప్లేస్ లో బ్రాయిలర్ ప్రొడక్షన్ అంటే వేర్ బ్రాయిలర్స్ ఆర్ రేడ్ ఫర్ మీట్ పర్పస్. సో ద టోటల్ వెయిట్, సో బ్యాలెన్స్డ్ డైట్ ఇన్వాల్వ్స్ 70% of total production cost. So balanced diet involves 70% of total production cost. So మనం ఈ పౌల్ట్రీ ఫామ్లో టోటల్ ప్రొడక్షన్ కాస్ట్లో బ్యాలెన్స్డ్ డైట్కి సంబంధించి మనం 70%ని అక్కడ ఖర్చు చేస్తున్నాం అనమాట. టోటల్ ప్రొడక్షన్లో 70% మనం బ్యాలెన్స్డ్ డైట్కి వినియోగిస్తున్నాము. హియర్ టోటల్ వెయిట్ ఆఫ్ ఎగ్స్ produced by pullet in 1 year weighs 8 times of body weight. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ప్రతి సంవత్సరము పుల్లెట్ లే చేసేటువంటి ఎగ్స్ టోటల్ వెయిట్ ఆఫ్ ఎగ్స్ దట్ ఈస్ laid or that is produced by a pullet weighs 8 times of body weight. అంటే సంవత్సరానికి ఒక పుల్లెట్ ఉత్పత్తి చేసేటువంటి ఎగ్స్ వెయిట్ అనేది దాని బాడీ వెయిట్ తోటి పోల్చుకుంటే 8 రెట్లు వెయిట్ ఎక్కువగా ఉంది. ఎగ్స్ యొక్క టోటల్ వెయిట్ ఎంత ఉందన్నారమ్మా? 8 times ఆఫ్ బాడీ వెయిట్. దాని దేహంతో పోల్చి చూసినట్టయితే సంవత్సరానికి ఒక పుల్లెట్ లే చేసేటువంటి ఎగ్స్ టోటల్ వెయిట్ అనేది దాని దేహం కంటే 8 రెట్లు బరువుగా ఉన్నాయి. నెక్స్ట్, to increase body weight by 3 times, they have to eat 20 times of her body weight in feed. సో అవి వాటి దేహ నిర్మాణము 3 రెట్లు పెరగాలంటే అవి 20 రెట్లు ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాలి. దాని బాడీ వెయిట్ కంటే 20 రెట్లు ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాలి. నెక్స్ట్, so there are 6 major components of nutrients. There are 6 major components of nutrients. ఏంటి ఆ 6 major components of nutrients ఏంటి అంటే carbohydrates, proteins, fats, vitamins, minerals and water. These are the 6 major components of nutrients. సో వాటి nutrients లో ఈ 6 కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి. నెక్స్ట్, ఇవి తీసుకునేటువంటి ఆహారం అసలు ఎందుకని ఇవి ఆహారం తీసుకున్నాయి? వాట్ ఈస్ ద మెయిన్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫీడింగ్ పౌల్ట్రీ బర్డ్స్ ఈజ్ టు కన్వర్ట్ లో క్వాలిటీ ఫీడ్స్ లైక్ cereal grains, oil cakes and other byproducts of agriculture and industry into high quality food like egg and meat. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కోళ్ల పెంపకంలో అందివ్వబడ ఆహారము నాణ్యమైన మరియు విలువైనటువంటి ఆహారంగా మాంసము గుడ్లు రూపంలోనికి మార్చబడుతుంది. అంటే మనం కోళ్ళకి ఆహారాన్ని వేస్తున్నాము అంటే లైక్ సిరియల్ గ్రెయిన్స్ కానివ్వండి, ఆయిల్ కేక్స్ కానివ్వండి, అదర్ బై ప్రోడక్ట్స్ మనం ఆహారం కింద వేస్తున్నాము అంటే అవి దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటాయి? హై క్వాలిటీ ఫుడ్ లైక్ ఎగ్, మీట్ కింద కన్వర్ట్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనమ్మా?
low quality feeds. Next one, coming to the principles of feeding in poultry. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫీడింగ్ వచ్చేటప్పటికి పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటి అంటే, ఫస్ట్ వన్, ఇక్కడ చికెన్స్ హ్యావ్ నెయిదర్ లిప్స్. అమ్మాయి దీనికంటే ముందు నేను మీకు ఇంకొకటి చెప్పాలి. ఏంటి అంటే, కమింగ్ టు ద ఫీడ్ ఆఫ్ లేయర్స్. సో లేయర్స్ తీసుకునేటువంటి ఫీడ్ ఏంటి అంటే, ఎగ్స్ని లే చేసేటువంటి లేయర్స్ని వేటిని అంటాము? ఏవైతే ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో, ఎగ్స్ని లే చేస్తాయో వాటిని లేయర్స్ అంటాం. సో ఈ లేయర్స్ తీసుకునేటువంటి ఆహారం ఏంటి? సో అవి ఏం తీసుకుంటాయి ఆహారం కింద అంటే, లైక్ ఫ్యాట్ కానివ్వండి, క్వాలిటీ ప్రోటీన్స్. ఏం తీసుకుంటాయమ్మా? quality proteins having 11 essential amino acids. So 11 essential amino acids besides glycine. వీటితో పాటుగా ఫిష్ మీల్ని తీసుకుంటాయి, మీట్ బై ప్రొడక్ట్స్ని తీసుకుంటాయి, బ్లడ్ మీల్ని తీసుకుంటాయి, ఫెదర్ మీల్, గ్రౌండ్నట్ కేక్, సన్ఫ్లవర్ కేక్, కాటన్ సీడ్ కేక్, నెక్స్ట్ లిన్సీడ్ మీల్, సోయాబీన్ మీల్. ఇవన్నీ కూడా రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. ఇవన్నీ కూడా ఏంటమ్మా? రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆహారం అన్నీ కూడా దే ఆర్ మోర్ ప్రోటీనేషియస్ అనమాట. ఎక్కువ మాంసకృత్తులు కలిగినటువంటి ఆహారం అనమాట. ఇంతే కాకుండా వాటికి మనం కొన్ని మినరల్స్ని కూడా ఇవ్వాలి. లైక్ కాల్షియం కానివ్వండి, క్లోరిన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం అండ్ సల్ఫేట్ టుగెదర్ కన్స్టిట్యూట్ మ్యాక్రోన్యూట్రియంట్స్. వీటన్ని కలిపి ఏమంటారు అంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు అనమాట. ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్తో పాటుగా మైక్రోన్యూట్రియంట్స్ని కూడా ఇవ్వాలి. ఏంటి ఆ మైక్రోన్యూట్రియంట్స్? లైక్ కోబాల్ట్ కానివ్వండి, కాపర్ కానివ్వండి, ఫ్లోరిన్, నెక్స్ట్ ఐరన్, అయోడిన్, మ్యాంగనీస్, మాలిబ్డినం, నెక్స్ట్ సెలీనియం, జింక్. ఇవన్నీ కూడా మైక్రోన్యూట్రియంట్స్. సో అలాంగ్ విత్ protein diet we have to give them macronutrients as well as micronutrients. ఇవన్నీ ఇచ్చినట్టయితే మనకి ప్రొడక్టివిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. and these are all essential for constitution of internal organs, blood cells, muscles and egg-shell. సో మనం ఈ ప్రోటీన్ ఫుడ్, మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇవ్వటం వల్ల దాని బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే లోపల ఉండేటువంటి అవయవాలు, రక్త కణాలు, నెక్స్ట్ మజిల్స్, ఎగ్-షెల్ ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫీడింగ్ ఇన్ పౌల్ట్రీ. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫీడింగ్ ఇన్ పౌల్ట్రీ. సో ఏంటి పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటి అంటే, హియర్ చిక్స్ హ్యావ్ నెయిదర్ లిప్స్ నార్ టీత్. సో వీటికి లిప్స్ కానీ నెయిదర్ లిప్స్ నార్ టీత్ ఈజ్ absent. సో కోళ్ళలో లిప్స్ కానీ టీత్ అనేవి ఉండవు. సో ఇవి absent కాబట్టి కంపల్సరీగా వీటికి ఆహారం తినడానికి, నమలటానికి పళ్ళు అనేవి ఉండవు గనక దే కెనాట్ chew the feed. Hence their ration must have chief concentrates like grains, oil cakes, byproducts. Grains, oil cakes and byproducts. సో వాటికి నమలటానికి పళ్ళు అనేవి, లిప్స్, టీత్ అనేది ఉండవు కనుక వాటికి సరళంగా లోపలికి వెళ్ళిపోయేటువంటి ఆహారాన్ని మనం తేలికగా లోనికి తీసుకోగలిగేటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. ఏంటి తేలికగా లోపలికి వెళ్ళిపోయేవంటే లైక్ గ్రెయిన్స్ కానివ్వండి, ఆయిల్ కేక్స్ కానివ్వండి,
అండ్ బై ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా తేలికగా లోపలికి వెళ్ళిపోయేటువంటి ఆహారం అన్నమాట. నెక్స్ట్, birds have a simple stomach. సో బర్డ్స్కి సింపుల్ స్టమక్ ఉండటం వల్ల ఏంటి అంటే వాటికి సులువుగా జీర్ణమయ్యేట్లుగా ఉండాలి. వాటికి ఇచ్చేటువంటి ఆహారం అంటే ఖచ్చితంగా అవి వేటినైతే ఆహారం కింద తీసుకోగలవో, ఏవైతే ఈజీగా డైజెస్ట్ అవుతాయో అటువంటి ఆహారాన్ని మాత్రమే మనం కోళ్ళకి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్, బికాస్ ఆఫ్ హైయర్ రేట్ ఆఫ్ మెటబాలిజం. సో మెటబాలిజము ఎక్కువగా, మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల డిఫరెంట్ ఫీడ్ ఫర్ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ బర్డ్స్ ఇస్ రిక్వైర్డ్ యాజ్ పర్ స్టాండర్డ్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా, సో వీళ్ళలో ఈ బర్డ్స్లో ఈ జీవన క్రియ వేగము ఎక్కువగా ఉండటం వల్ల ఏంటి అంటే వాటికి వివిధ రకాలైనటువంటి కోళ్లకు వివిధ రకాలైనటువంటి ఫుడ్ని ఇవ్వాలన్నమాట. నిర్దిష్ట ప్రణాళికలో ఉన్నటువంటి పోషక పదార్థంతో కూడి ఉండాలి. అంటే ఆ బర్డ్స్ యొక్క మెటబాలిక్ రేట్ని బట్టి వాటికి ఆహారాన్ని ఇవ్వాలి అని చెప్తున్నాడు అనమాట. అండ్ దే ఆర్ టు బి ఫెడ్ ఇన్ గ్రూప్స్. ఫెడ్ ఇన్ గ్రూప్స్. సో వీటికి ఎక్కువగా బర్డ్స్ అన్నిటికీ కూడా గ్రూప్స్గా, అంటే గ్రూప్స్గా ఉండేటప్పుడు ఆహారాన్ని ఇవ్వాలన్నమాట. సామూహిక పక్షుల సముదాయంకు ఆహారాన్ని అందుబాటులో ఉంచేటట్టు చూడాలన్నమాట ఫెడ్ ఇన్ గ్రూప్స్ అంటే. నెక్స్ట్, న్యూట్రిషనల్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ టు బి డన్ యాజ్ దే హ్యావ్ హయ్యర్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ మెటబాలిజం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే శ్వాసక్రియ మరియు జీవనక్రియ వేగాలకు అనుగుణంగా పోషక అంశాలను మారుస్తూ ఉండాలి. వాటి యొక్క రెస్పిరేషన్ రేట్, మెటబాలిక్ రేట్ని దృష్టిలో ఉంచుకొని వాటికి న్యూట్రియంట్ వాల్యూస్ మారుస్తూ ఉండాలి. వాటికి ఇచ్చేటువంటి పోషకాలు అనేవి మారుస్తూ ఉండాలి. దేన్ని ఆధారంగా చేసుకొని మార్చాలని చెప్తున్నాడు? వాటి యొక్క రెస్పిరేషన్ రేటు అలాగే మెటబాలిక్ రేట్ని బట్టి మనం వాటికి ఇచ్చేటువంటి న్యూట్రియంట్స్ని మారుస్తూ ఉండాలి అని చెప్తున్నాడు. Next, feed must be free from aflatoxins. Feed must be free from aflatoxins. Feed must be free from aflatoxins. సో అఫ్లోటాక్సిన్స్ ఏంటి? అఫ్లోటాక్సిన్స్ అంటే ఏంటి? అఫ్లోటాక్సిన్స్ అంటే ఏంటి అంటే ఈ మనం ఇచ్చేటువంటి ఆహారము అఫ్లోటాక్సిన్స్ అంటే విష పదార్థాలు లేకుండా చూసుకోవాలి. మనం ఏ ఫీడ్ని అయితే వాటికి ప్రొవైడ్ చేస్తున్నామో అలా ప్రొవైడ్ చేసేటువంటి ఫీడ్లో విష పదార్థాలు లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్, clean, fresh and cool water must be made available at all times. సో వాటికి వాటర్ అనేది ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా వాటర్ క్లీన్గా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అన్ని సమయాల్లో కూడా. నెక్స్ట్, బర్డ్స్ ఫీడ్ మస్ట్ కంటైన్ ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ 6 to 7% ఆఫ్ క్రూడ్ ఫైబర్. అంతేకాకుండా వాటికి ఇచ్చేటువంటి ఆహారంలో మ్యాక్సిమం 6 to 7% పీచు పదార్థం ఉండేటట్టు చూసుకోవాలి.
సో వాటికి ఇచ్చేటువంటి ఆహారంలో 6 to 7% క్రూడ్ ఫైబర్ అంటే పీచు పదార్థము ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అండ్ feed requirements must be determined with definite ratio of protein and energy depending upon the type of birds grown and the purpose of the farm. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనం ఏ బర్డ్స్ని అసలు దేని గురించి పెంచుతున్నాం, ఏ పర్పస్కి వాటిని పెంచుతున్నాం అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎగ్స్ కోసమా లేదంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ మీట్ కోసమా, దేనికోసం పెంచుతున్నామో చూసుకొని దాన్ని బట్టి వాటికి ఆహారాన్ని ఇవ్వాలి. నిర్దిష్ట నిష్పత్తిలో పోషకాహార అవసరాలని గుర్తించి వాటికి అందజేయాలి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లేయర్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, వాటికి ప్రోటీనేషియస్ డైట్ని ఇవ్వాలి. అలాంగ్ విత్ ప్రోటీనేషియస్ డైట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ మైక్రోన్యూట్రియంట్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాక్రోన్యూట్రియంట్స్. సో మనం బర్డ్స్ని పెంచేటప్పుడు వాటిని ఏ పర్పస్కి పెంచుతున్నామో చూసుకొని దాన్ని బట్టి వాటికి ఆహారాన్ని అందచేయాలి అని చెప్తున్నాడు అనమాట. అండ్ ఫీడ్ మస్ట్ బి ఆఫ్ బ్యాలెన్స్డ్ టైప్ హ్యావింగ్ ఆల్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. సో వాటికి ఇచ్చేటువంటి ఆహారంలో ముఖ్యమైనటువంటి పోషక పదార్థాలన్నీ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. And also records are to be maintained relating to the daily average feed consumption of layers and broilers. అంటే సగటు ప్రతిరోజు అవి ఎంత ఆహారాన్ని సేకరిస్తున్నాయి. అమ్మ పాయింట్ అర్థమైందా? అంటే రోజు అవి ఎంత ఫీడ్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి అనేది ఒక రికార్డ్ని మెయింటైన్ చేయమంటున్నాడు అనమాట. యావరేజ్ ఫీడ్ కన్సంప్షన్ రోజు ఎలా ఉంటుంది. సో లేయర్స్కి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 10 kgs ఫీడ్ వేసాము అంటే సో ఈరోజు ఎంత ఫీడ్ వేసాము అనేది మనం నోట్ చేసుకోవాలి రికార్డ్లో. అలాగే బ్రాయిలర్స్కి ఎంత ఫీడ్ వేసాము, ఎన్ని కేజీస్ ఆఫ్ ఫీడ్ని వేసాము అనేది వీటన్నిటికీ కూడా రికార్డ్స్ని మెయింటైన్ చేయమంటున్నాడు అనమాట. ఓకే, సో ఇంతటితోటి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫీడింగ్ ఇన్ పౌల్ట్రీ అనేది కంప్లీట్ అయింది. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాల్ మీ ఆర్ వాట్సాప్ మీ. థ్యాంక్ యూ గర్ల్స్.